స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా ప్రియులారా? దేవుని మహా కనికరాన్ని బట్టి మనందరూ ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ సహవాసం కలిగి ఉండడానికి దేవుడు ఎంతో కృప చూపుతున్నందుకై నా మట్టుకు నేను ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. అలాగే వీక్షించుచున్న మీ కొరకు ప్రార్థన చేస్తున్నానని తెలియచేయడానికి కూడా చాలా సంతోషపడుతున్నాను. దేవుని బిడ్డలారా, మీరు కుటుంబీకులు అందరూ క్షేమంగా ఉన్నారా? దేవునిలో ఆనందిస్తూ ఉన్నారా? కుటుంబం అంతా కలిసి సంఘ పరిచర్యలో పాలుగుంపులు పొందుతున్నారా? రక్షించబడిన వారు మరి మీ గృహంలో రక్షించబడిన వారి నిమిత్తం ప్రార్థన చేస్తూ వారిని రక్షణలోకి నడిపించే బాధ్యతతో భారంతో కొనసాగుతున్నారా? తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, తల్లి, తండ్రి, ఎంతో కాలం నుంచి యేసుక్రీస్తుని గురించి నీ చెవిలో పడుతున్న మాటలు వాస్తవమైనవి. నిర్లక్ష్యం చేయక కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిలో ఉండటానికి మీరు ప్రయత్నం చేయాలని ప్రేమతో మనం చేస్తున్నారు. ఎందుకు అని అంటే వాక్యం చెప్తుంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని. ఈ లోకానికి అంతము సమీపించిన దినాల్లో ఉన్న ఒకవేళ అది కొంచెం ఆలస్యమైనా మన జీవితం ముగింపు ఎప్పుడో మనకు తెలియదు. కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి జీవితం. కాబట్టి నిర్లక్ష్యం చేయక దేవునితో సంబంధంలోకి రండి. వ్యక్తిగతంగా దేవునితో సంబంధంలో ఉండండి. కుటుంబంతో కలిసి దేవుని సంఘంలో సహవాసం కలిగి ఉండండి. సంఘానికి ప్రయోజనకరమైన కుటుంబంగా మీ కుటుంబం ఉండాలి. దేవుని రాజ్య నిర్మాణంలో మీ కుటుంబం పాలిభాగస్తులు అవ్వాలి. రేపు దేవుని ఎదుట శ్రేష్టమైన బహుమానాలు మీరు తీసుకోవాలి. కాబట్టి ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ఇంకా రక్షణ పొందిన వారు తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, తల్లి, తండ్రి, నేను దేవుని సేవకునిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. రక్షణ పొందండి, మారుమనస్సు పొందండి. కేవలం ఈ లోక సంబంధమైన వాటి యందు ఆనందించడంతో సరిపెట్టుకోవద్దు. అవి శ్రేష్టమైనవి కావు, అవి శాశ్వతమైనవి అసలే కావు. శ్రేష్టమైనది ఏంటిదంటే దేవునితో సంబంధం కలిగిన జీవితం. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకునండి. కుటుంబం అంతా కలిసి దేవుని సహవాసంతో మీరు ముందు కొనసాగాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. రండి, కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మీకు స్క్రీన్ మీద కనబడుతున్నట్లుగా మనము ఆత్మఫలము అనే విషయాన్ని ధ్యానం చేస్తున్నాం. దీంట్లో 9 సంగతులు ఉన్నాయని, మొదటిది ప్రేమ అని మనము ప్రేమల గురించి ధ్యానం చేస్తున్నాం. ప్రేమలో ఇది 4వ వర్తమానంగా మనం తీసుకుంటున్నాం. ప్రియులారా, జాగ్రత్తగా ఈ విషయాలు మీరు వింటూ మీ వ్యక్తిగత జీవితాలు కట్టుకొని దేవునిలో ముందు కొనసాగాలని ప్రభు పేరిట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మనము ప్రేమ యొక్క లక్షణాలు చూస్తూ ఉన్నాం. ఏమిటి ప్రేమ యొక్క లక్షణాలు అంటే, అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గురించి అనేకమైన సంగతులను తెలియజేస్తూ వచ్చాడు. ఈ విషయాలు మనము ఒకటొకటిగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇక్కడ పౌలు గారు కొన్ని ప్రేమ ఏం చేస్తుందో కొన్ని విషయాలు, ప్రేమ ఏం చేయదో
మరికొన్ని విషయాలు, వాటిని పౌలు గారు చాలా చక్కగా స్పష్టంగా వివరిస్తూ మాట్లాడిన మాటలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. వాటిలో మొదటిది ప్రేమ ఏం చేస్తుంది అనే విషయాన్ని గురించి 4 సంగతులు మనం చెప్పుకున్నాం. మొదటిది ప్రేమ దీర్ఘకాలము సహించును, దాని గురించి మనం ధ్యానం చేశాం. రెండవది ప్రేమ దయ చూపిస్తుంది, దాని గురించి మనం ధ్యానం చేశాం. మూడవది ప్రేమ దుర్నీతి యందు సంతోషింపక సత్యమునందు సంతోషించును అనే సంగతిని గురించి ధ్యానం చేశాం. ఇక నాలుగవది ప్రేమ అన్నిటినీ తాళుకొనును, దీని గురించి కూడా మనం ధ్యానం చేశాం. ఈ 4 విషయాలు గత పర్యాయం మనం ధ్యానం చేయటం జరిగింది. ఇప్పుడు మనము మిగిలిన సంగతుల గురించి ధ్యానం చేసుకుందాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును. ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది. 5వది ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది అనే మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రేమలో అనుమానం ఉండదు. ప్రేమ ఒక వ్యక్తిని గురించి వినిన చెడు విషయాన్ని గురించి వెంటనే దాన్ని నమ్మేసేసేసి యాక్షన్ తీసుకునే పరిస్థితుల్లోకి వెళ్ళదు. ఒక వ్యక్తిని గురించి మనము చెడుగా విన్నాం, వెంటనే నమ్మదు దేవుని ప్రేమ. ఏం చేస్తుందనంటే ఆ వ్యక్తి గురించి విన్న చెడు రుజువయ్యే దాకా కూడా నమ్మకుండా ఉంటుంది. ఆ విషయము రుజువు చేయబడాలి, అప్పటిదాకా కూడా ఆ వ్యక్తిని నిర్దోషిగానే ఎంచుతుంది. చూసారా ప్రేమ ఎంత గొప్పదో. దీనినే ఏమని అంటారంటే నమ్మడం అంటారు. గమనించారా? ఒక వ్యక్తిని గురించి మనము చెడుగా వినిన వెంటనే ప్రేమ వెంటనే నమ్మనివ్వదు, అది రుజువు చేయబడాలి. అలాగే అప్పటి వరకు కూడా ఆ వ్యక్తిని నిర్దోషిగానే ఎంచుతుంది. దీనినే నమ్మడం అంటారు. చెడు నమ్మకూడదు, మంచినే నమ్మాలి. చెడును నమ్మినంత త్వరగా మంచిని మనం నమ్మం. ఇంకొకటి, సమాజంలో మనం చూసిన పరిస్థితులు కూడా ఏంటంటే చెడు ఎంత త్వరగా ప్రచారం చేయబడుతుందో, చెడు ఎంత త్వరగా వ్యాపిస్తుందో మంచి అంత త్వరగా వ్యాపించదు. అందుకే పెద్దలు అన్నారు, అసత్యం లేక అబద్ధం ఊరంతా చుట్టొచ్చే లోపు, లేకపోతే సత్యం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందట. చూసారా? అది ఎంత వేగంగా ఉంటుందో, అది ఎంత వేగంగా వ్యాపిస్తూ ఉంటుందో అసత్యం లేక అబద్ధం. కానీ సత్యం చూశారు, అది చాలా నెమ్మదిగా నెమ్మదిగా నెమ్మదిగా. అయినా కూడా ప్రియులారా, మనం చెడును కాదు నమ్మాల్సింది, మనము మంచిని నమ్మాలి. ఈ నమ్మటం వెనకాల ఉన్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే ప్రియులారా, గత పర్యాయం కూడా మనం చెప్పుకున్నాం, దేంట్లో క్షమాపణ ఉంటుంది. ప్రేమ, క్షమించుట, ఈ రెండింటిని అసలు విడదీయటం అనేది చాలా కష్టం. ప్రేమ ఎల్లప్పుడూ కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అవును కదా, దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆయన మనల్ని ఎంతో క్షమించుచూ ఉన్నాడు. మనము అనేకమైన దోషాలతో అనేకమైన పాపాలతో ఉంటున్నా కూడా, మన జీవితం అంతా ఆయనకు తెలిసి కూడా ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నాడు, ప్రతి దినం క్షమిస్తూనే ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఇతరులు ఏం చేయాలి అని అంటే క్షమించే వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. దీని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు లూకా సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఇలా చెప్తున్నారు. దేని వాక్యాన్ని చదువుదాం. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందితినని ఎడల అతని క్షమింపవలెనను. మారు మనసు పొందితినని ఎడల అతని క్షమింపవలెను. ఎన్నిసార్లు క్షమించాలి? ఒక దినమున 7 మార్లు కూడా తప్పిదము చేసి నేను మారు మనసు పొందితేనంటే నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని కనుక అడిగితే
ఏం చేయాలని అంటే అతన్ని క్షమించాలి అన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని పిల్లలుగా మనము ఇతరులను క్షమించటంలో దేవుని వలె మనం ప్రవర్తించుచున్నామనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. క్షమించడం దేవుని యొక్క అద్భుతమైన లక్షణం. గత దినాన మన జీవితంలో ఎన్నో దోషాలు ఉన్నాయి, ఎన్నో అవిధేయతలు ఉన్నాయి, ఎన్నో పాపాలు ఉన్నాయి. ఆలోచనలు కావచ్చు, చూపుల్లో కావచ్చు, మాటల్లో కావచ్చు, ఊహల్లో కావచ్చు, ఏదో ఒక రీతి. అవన్నీ తెలిసి 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 కూడా ప్రభువారు మనల్ని ఎంతో క్షమిస్తూ ఉన్నారు. క్షమించబట్టే మరొక నూతన దినాన్ని చూడగలిగాము, మరొక రోజులోకి మనం ప్రవేశింపగలిగాం. నువ్వు ఎంత దారుణమైన ఆలోచన చేస్తున్నావా, నీ ఆ చూపులు ఎంత భయంకరమైనవా అని చెప్పి ఆయన వెంటనే మన మీద కోపపడట్లేదు. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆయన ఇంకా కూడా మనల్ని నమ్ముతూనే ఉన్నారు. ఎంత అద్భుతం. యేసుప్రభు వారు ఇక్కడ అన్నారు, మారు మనసు పొందితిననిన ఎడల అతని క్షమింపవలెను అన్నాడు. మనము ఎప్పుడు మారు మనసు పొందామని చెప్తున్నాం దేవునికి, అయినా కూడా ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పతో చూడండి. తప్పిదాలు బాగానే చేస్తున్నావు, ఒక్క తప్పిదం విషయంలో కూడా దేవుని దగ్గర క్షమాపణ కోరుకోలేకపోతున్నాం. అసలు మనం చాలా పర్యాలు తప్పు చేస్తున్నాం, మన సంగతే తెలియక మన జీవితంలో ఎన్నో తప్పులు దొర్లిపోతూ ఉంటుంటాయి. ఇక లెక్కతనం లేకుండా చేసే పాపాలు ఇంకెన్ని ఉన్నాయో, సాహసించి చేసే పాపాలు ఎన్ని ఉంటున్నాయో, ఎన్ని మన జీవితంలో ఉన్నా కూడా ఆయన మనల్ని ఎంత ఓర్చుకుంటున్నాడో, ఎంత సహించుతున్నాడో, ఎంత క్షమిస్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన. ప్రభువారు నేర్పిన ప్రార్థనలు అదే మనం చూస్తాం. ఏమని? మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుమని ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేస్తే సరిపోతుందా? కాదు కదా. మనం ఇతరులను క్షమించాలి, మనం క్షమించాలి. మనల్ని ఆయన ఎంతో క్షమిస్తున్నాడు కాబట్టి. ప్రియులారా, ఇది ప్రేమ ఏం చేస్తుంది అని అంటే అన్నిటినీ నమ్ముతుంది. ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది అనగా క్షమిస్తుంది, చెడును మనసులో ఉంచుకోదు, చెడును వెంటనే నమ్మదు, రుజువు చేయబడే వరకు కూడా నిర్దోషిగానే ఎంచే గుణము ప్రేమలో ఉన్నది అనే సంగతి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఏంటి? 7వ వచనంలోనే అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును అని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియులారా, అన్నిటినీ నిరీక్షించును. ఇక్కడ అన్నిటినీ నిరీక్షించును అనే పదానికి ఇక్కడ మనం ఏం చదువుతామంటే గ్రీక్లో ఎల్పిజో అనే పదం వాడబడింది. ఎల్పిజో అనే పదం యొక్క అర్థం ఏంటంటే నమ్మడం. ఇక్కడ ఎల్పిజో అనే మాట యొక్క భావం మనం గమనించినట్లయితే పడిపోయిన వాడు ఏదో ఒక రోజున తిరిగి లెగుస్తాడు, అలాగే కఠిన హృదయుడు ఏదో ఒక రోజున మనసు మార్చుకుంటాడు అని నిరీక్షించేటట్టుగా చేసేది ఎల్పిజో అనే పదం యొక్క భావం. ప్రియులారా, దీనికి ఆధారం ఏమై ఉన్నది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే మనము పరిశుద్ధాత్మని విశ్వసించుచున్నాం. పరిశుద్ధాత్మని యొక్క కార్యాలేంటి? దేవుని వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి అనగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును అని చదువుతున్నాం. గమనించారండి? పరిశుద్ధాత్మని యొక్క పని ఏమిటి అని అంటే ఒక వ్యక్తి తన జీవితంలోకి దేవుని ఆత్మ ప్రవేశాన్ని ఇష్టపడితే దేవుని ఆత్మ వ్యక్తిలో ప్రవేశించి ఆయన చేసే పని ఏంటి అని అంటే పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పింపచేస్తాడు. దీన్ని మనం విశ్వసించుచున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా మన మీద ఉంటే దానికి అద్భుతమైన గుర్తులు యేసుప్రభు వారు చెప్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే ఆయన చేసే పని ఏంటంటే పాపమును గురించి ఒప్పింపచేస్తాడు. పాపమును దేవుని పాదాల చెంత ఒప్పుకునేటట్లుగా, పశ్చాత్తాపడేటట్లుగా, సరి చేసుకునేటట్లుగా, దిద్దుకునేటట్లుగా చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎంత చక్కని మాట. ఇంకా ఏం చేస్తాడు? నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. నీతి అంటే అర్థం ఏంటి? చేయవలసినవి చేయటం, చేయకూడనివి చేయకుండా ఉండటం, అది నీతి. నీతిని గురించి ఒప్పింపచేయటం అంటే అర్థం ఏంటి?
దీనికి చాలా వివరణ మనం తీసుకోవాలి. అదేంటంటే, నేను స్వనీతితో బ్రతుకుతున్న వ్యక్తిని నా నీతి దేవుని ఎదుట మురికి గుడ్డలు అని ఒప్పుకునేటట్లుగా చేస్తుంది. నీతిని గురించి ఒప్పింపచేయుట అనే మాట యొక్క భావంలోకి మనం వెళ్ళినట్లయితే, నేను చేయవలసిన వాటిని చేయకుండా ఉంటున్నాను, చేయకూడని వాటిని చేసే వ్యక్తిగా ఉంటూ నీతిని విడిచిపెట్టిన వ్యక్తిగా నేను జీవిస్తున్నాను. దాని విషయమే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేస్తాడు. మనల్ని తీర్పుని గురించి ఒప్పింపచేస్తాడు. ఎప్పటిది? ఒకానొక రోజున నేను ప్రభు ఎదుట నిలబడబోతున్నాను, ఆయన నా ప్రతి దాని గురించి లెక్క అడుగుతాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కలుగు చేసే అద్భుతమైన గ్రహింపు. సోదరి సోదరులారా, దేవుని పిల్లలుగా మనం పరిశుద్ధాత్మ జోక్యాన్ని మనం అంగీకరించాలి. పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మనం ఎప్పుడూ అనుభవించాలి. ఎందుకు అనంటే, ఆయన మనం ఒప్పింపచేసే దేవుడు. ఒప్పింపజేయుట అనగా మనం సరిచేసేవాడు, మనల్ని దిద్దేవాడు. ఇంకా చెప్పాలంటే దేవుని కొరకు మనం సిద్ధపరిచేవాడు. ఎలియాజర్ లాంటి వాడు, మనం రెబెకా లాంటి వారు. మనల్ని తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఇస్సాకుకి ఏ రీతిగా రెబెకాను అప్పగించాడో ఆ రీతిగా మనలను మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అప్పగించేంత వరకు ఆయన మన మీద దృష్టి పెట్టి ఉన్నాడు. మనకు సహాయం చేయటానికి ఆయన నిలిచి ఉన్నాడు. సోదరి సోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో ఇటువంటి శ్రేష్టమైన అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? అన్నిటిని నిరీక్షించను. నిరీక్షించడం వేరు. నిరీక్షణకు ధైర్యం కావాలి, శక్తి కావాలి. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రేమ అన్నిటిని నిరీక్షించను అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం నిరీక్షించడానికి ఉద్దేశం ఏంటంటే, మనం పరిశుద్ధాత్మని యొక్క కార్యాలను, పరిశుద్ధాత్మని యందు విశ్వాసమును కలిగి ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సిన శ్రేష్టమైన విషయం ఏంటంటే, మంచి ఎప్పటికైనా జయిస్తుంది, మంచి ఎప్పటికైనా కూడా ఫలభరితంగా ఉంటుంది అనే సంగతిని ఇక్కడ మనం గుర్తించాల్సిన వారమైన. ప్రియులారా, ఇక ప్రేమ ఏం చేస్తుంది అనే దాంట్లో మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే 13వ అధ్యాయం 7వ వచనం చూస్తే, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును అని చూస్తున్నాం. అన్నిటినీ ఓర్చును. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అన్నిటినీ ఓర్చును అనే పదానికి గ్రీకులో వాడబడిన పదం హ్యూపోమెనే అనే పదం వాడబడింది. దీని భావం ఏమిటి అని అంటే, వాస్తవానికి హ్యూపోమెనే అనే పదం సైనిక పదం. అంటే సైనికులు వాడే పదాలలో ఇదొక పదం ఎక్కువగా వాడుతూ ఉంటారు. శత్రువు యొక్క ఎలాంటి దాడినైనా ఎదుర్కొని నిలబడటము అన్నమాట. అన్నిటినీ ఓర్చును అనే పదం యొక్క అర్థం ఏంటంటే, శత్రువు యొక్క ఎలాంటి దాడినైనా తట్టుకొని నిలబడటము. గమనించారా? శత్రువు మన మీద ఎన్నో విధాలుగా దాడి చేస్తూ ఉంటాడు. ఎన్నో విధాలుగా మన జీవితాన్ని నాశనం చేయటానికో, లేకపోతే దేవునికి వైరముగా ఉండేటట్లుగానో, విరోధముగా ఉండేటట్లుగానో, ఈ రీతిగా శత్రువు మన మీద దాడి చేస్తూ ఉంటాడు. మన శత్రువు ఎవరు? శరీరము, లోకము, అపవాది. మన శరీరం మనకు శత్రువు అయిన, మన శరీరం మనకు విరోధి. ఇలా చెప్పచ్చు, మనకు విరోధి ఎవరంటే మనకు మనమే విరోధులు. దేవునికి లోబడనివ్వదు, దేవునికి విధేయత చూపనివ్వదు, దేవుని వాక్యాన్ని విననీయదు. అదే ముచ్చట్లు అని అంటే ఎంత ఇష్టంగా ఉంటాయో కదండి. దేవుని బిడ్డలారా, హ్యూపోమెనే అనే పదం యొక్క అర్థం ఏంటంటే అన్నిటి ఓర్చును. జాగ్రత్తగా వినండి. అపవాది చేసే పనులు, శత్రు చేసే పనులు ఏంటి? అసూయతో, పగ, కోపం, క్షమించలేకపోవడం, ఓర్వలేకపోవడం, ఇవన్నీ కూడా శత్రు చేసే దాడులు అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తాను. అసూయ, పగ, కోపము, క్షమించలేకపోవటం, ఇవన్నీ కూడా శత్రువు మన మీద చేసే దాడులు.
ఇతరులు మన మీద అసూయ పడతారు, ఇతరులు మన మీద కోపంతో ఉంటారు, ఇతరులు మనం క్షమించలేరు, ఇతరులు మనలో ఓర్వలేరు. ఈ పరిస్థితులు మన మీద దాడి చేస్తూ ఉంటుంటే వీటన్నిటిని ఎదిరించి ప్రేమను చూపడమే ప్రియులారా అన్నిటినీ ఓర్చును అనే మాట యొక్క భావమైనది. అర్థమైందండి? కాబట్టి కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా ఇతరుల యొక్క అసూయకు మనం బలైపోతూ ఉంటుంటాం, ఇతరుల యొక్క కోపానికి మనం బలైపోతూ ఉంటుంటాం, ఇతరుల యొక్క ఓర్పు లేని స్థితికి, ఇతరుల యొక్క క్షమించలేని స్థితికి మనం బలైపోతూ ఉంటుంటాం. అయితే దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే, హ్యూపోమెనే అనే పదం యొక్క భావం ఏంటంటే వాటన్నిటిని కూడా ఎలా జయించాలంటే వాటిని ఎదిరించి మనము నిలబడాలి, జయించాలి. ఇదే దేవుని వాక్యం మనకు చెప్తుంది, ప్రేమ చూపుట అని అర్థం. దేవుని బిడ్డలారా, ప్రేమను గురించి మనం అనేక పర్యాయాలు వింటున్నాం, కానీ ప్రేమ కలిగి జీవించడంలో ఎంత విఫలమైపోతున్నామో ఈ వాక్య భాగాలు మనం చూస్తుంటే అర్థమవుతుంది. ఇతరులు అసూయ పడితే వాళ్ళని తిట్టడం, ఇతరులు కోపపడితే మనం కోపపడటం, ఇతరులు క్షమించలేకపోతే మనం క్షమించలేకపోవటం, ఇతరులు ఓర్చుకోలేకపోతే నేను కూడా ఓర్చుకోలేను అన్నట్లుగా ప్రవర్తించటం. అది దేవుని పిల్లల ప్రవర్తనకు లేదా దేవుని ప్రేమ కలిగిన ఆయన పిల్లల యొక్క ప్రవర్తనకు తగినదైనా అని అంటే నథింగ్, అవకాశం లేదు. దేవుని పిల్లలమైన మనము పిల్లరా ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దేవుని పిల్లలమైన మనము ఈ హ్యూపోమేనతో అనగా ఓర్చుకునే గుణంతో వ్యక్తిగత జీవితాల్లో మనం కట్టుకుంటూ అనేక నూతన ఆత్మలను మనం సంపాదించడానికి ఉపయోగపడే శ్రేష్టమైన లక్షణం హ్యూపోమేనే. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో ప్రేమను కలిగి ఉన్నావా లేదా అనేదాన్ని పరీక్షించుకొని పిల్లల పరిశోధించుకొని మనము ప్రేమలో అభివృద్ధి పొందాల్సిన వారమైనామనే సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకని 14:1 అంటాడు, ప్రేమ కలిగినటకు ప్రయాసపడండి. మన ప్రయాస అంతా దేనికోసం? తాత్కాలికంగా నశించిపోయే దానికోసమే కదా. రెక్కలు ముక్కలు చేసుకొని చాలా శ్రమపడి కష్టపడి సంపాదించుకొని ఏం చేస్తున్నాం? దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్నాను నీ జీవితంలో జాగ్రత్తగా ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనము చేయవలసిన పనులు, ఒక వ్యక్తిలో ప్రేమ గనక, దేవుని ప్రేమ గనక ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో, ఏ లక్షణాలు కలిగి ఉంటుందో మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో దేవాది దేవుడు అతి శ్రేష్టమైన అనుభవాన్ని అనుగ్రహించి మనల్ని నడిపించాలని ఈ కార్యక్రమాల యొక్క ఉద్దేశమైనది. కాబట్టి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ జీవితంలో చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీ ప్రేమతో నన్ను నింపయ్యా అని ప్రార్థన చేయాలి. నీ ప్రేమతో నన్ను నింపి అనేకులకు నన్ను ఆశీర్వాదకరంగా చేయి, మాదిరికరంగా చేయి అని చెప్పి మన దేవునిలో ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఆఖరికి మాట చెప్తున్నాను, ప్రేమ గొప్ప ఆయుధం, బలమైన ఆయుధం. దీనితో ఎటువంటి వ్యక్తినైనా మనం జయించగలుగుతాం. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమతో నింపండి దేవా. నీ బిడ్డలుగా సాక్షార్థమైన జీవితాన్ని జీవించినట్లు మాకు అందరికీ సహాయం చేయండి. దయగల తండ్రి, ఈ అంచె దినాల్లో నానాటికి ప్రేమ తగ్గిపోతున్న పరిస్థితుల మధ్యలో నేటి క్రైస్తవ సంఘాన్ని ప్రేమతో నింపి దీవించి ఆశీర్వదించి వరదిలా చేయమని వేడుకొనుచున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో అనారోగ్యాలతో ఉన్న వ్యక్తులను మీరు స్వస్థపరచండి. అవసరతలతో ఉన్నవారిని దర్శించి వారి అవసరతలు తీర్చండి. మీదిమిక్కులుగా కుటుంబాలుగా నీ రాకడ కొరకే సిద్ధపడి కృపను అనుగ్రహించి సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుదరని యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రార్పించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఇలా సదాకాలం మనందరికీ తోడే నడిపించి దీవించి తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తు
క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా